మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జనగామ జిల్లా పాలకుర్తిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఉదయం నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తెలంగాణ తల్లి విగ్రహ పంచాయతీ కంటిన్యూ అవుతోంది. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించేందుకు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పాలకుర్తి చౌరస్తాకు ర్యాలీగా చేరుకున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్. గులాబీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు పోలీసులు. దీంతో పోలీసులతో వాగ్విదానికి దిగారు కార్యకర్తలు. రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన చేయనుంది. నిర్మించిన విగ్రహాన్ని తొలగించి వాళ్ళ ఇష్టాంతరాజ్యంగా రాత్రికి రాత్రి మరి మా కార్యకర్తలందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి 100-200 మంది పోలీసులను పెట్టి అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చొని అక్రమంగా మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి పెట్టేయడం జరిగింది. ఝాన్సీ రెడ్డి ఆమె ఒక అమెరికను, ఆమెకి ఏమవుతుంది పోలీస్ స్టేషన్లో పోయి కూర్చొని పోలీసు వాళ్ళను ఇష్టం ఉన్నట్టు తిట్టి మా వాళ్ళని అరెస్ట్ చేసి కేవలం దయన్న మీద కక్షతోని దయన్న పేరు ప్రతిష్టలు దిగదేర్చాలనే ఉద్దేశంతో అభివృద్ధి మర్చిపోయి ఆమె ఏదో చేస్తాను వచ్చి 2 నెలలైనా కూడా ఒక అభివృద్ధి చేయలేదు, ఒక పథకం నెరవేర్చలేదు. ఇచ్చిన ఆగ్దాలన్నీ తుంగలో దక్కి కేవలం మరి కార్యకర్తలను ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఆ 15 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ పార్టీ జోలికి వెళ్ళలేదు, ఏ కార్యకర్త జోలికి వెళ్ళలేదు, మేము ఇలా అక్రమంగా కేసులు పెట్టలేదు. ఇవాళ మేము చేసిన అభివృద్ధిని వాళ్ళు అనుభవించుకుంటూ, మేము కట్టిన ఇళ్లను వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ, మా రోడ్ల మీద తిరుక్కుంటూ మమ్మల్ని కళ్ళలో పెట్టుకొని ఆమె అధికారం మర్చిపోయి ఏ అధికారం లేకుండా మరి పై అధికారులు ఎలా చూస్తున్నారో నాకైతే అర్థమైతే లేదు. మరి ఇక్కడ ఈ రాజ్యాంగ ఉల్లంఘన ఏంది? కోర్టులు లేవా? పోలీసు వ్యవస్థ లేదా? ఇతర అధికారులు లేరా? కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తున్నారా?